వెల్కమ్ టు జ్యోతిలై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఊరికి వచ్చాము మేము. ఈ గొట్టుగుండాల ఎక్కడంటే నెల్లూరు జిల్లాలో పక్కన ఒక విలేజ్ అన్నమాట. కానీ ఊరు మొత్తం ఎక్కువ చెట్లు, పచ్చదనము, చల్లదనం ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది, బాగుంది. ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. మా అక్క వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు. ఇక్కడికి వచ్చేసాము మేము. వాతావరణం అనేది ఎవరికైనా చక్కని వాతావరణమే ఇష్టపడతాము. మంచిగా చెట్లు పచ్చగా ఉంటుంది ఊరంతా కూడా. ఎక్కడైనా చెట్లు ఉంటే, మనకి సిటీలలో అయితే చెట్లు చాలా తక్కువ ఉంటుందన్నమాట. మనకి పల్లెటూరులో చాలా వాతావరణం కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఊరు చిన్న ఒక నా విలేజ్ అనమాట. అది ఒక చిన్న 4 ఇళ్ళే ఉంటాయి. అది ఏంటి, గుడిసెలాగా చిన్న అట్లా వేసుకొని ఉంటారనమాట. ఇక్కడ చిన్న కళ్ళ దుకాణం కూడా పెట్టారు. వాటి అదైతే మనకు అనవసరము. వద్దులే. ఫ్రెండ్స్, వాళ్ళు పక్కన కళ్ళు దుకాణం పెట్టున్నారు. మమ్మల్ని తీయండి అమ్మ, మమ్మల్ని తీయండి అంటున్నారు వాళ్ళ వీడియో. కానీ మంచిగా అనిపించలేదు వాళ్ళ కళ్ళు దుకాణం పెట్టి అలా అంటంతో. అది ఎవరెవరి ఇష్టాలు వాళ్ళే, కానీ నాకు అనవసరము. కానీ 4-5 ఇళ్ళే ఉంటాయి మొత్తం. ఇదంతా ఒక తోటలు అనమాట. తోటల పక్కకి ఉంటుంది. ఇదంతా చెల్ల చెట్లు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇదిగో స్కూల్ ఎలా ఉంది చూడండి. ట్రాక్టర్ది, అక్క వాళ్ళది ఈ ట్రాక్టర్. ఈ ఊరు చూడండి, ఒక 4 ఇళ్ళే 3 ఇళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్. అక్క వాళ్ళు కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నారంట అవతల సైడ్. అది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఈ ఊరు. ఇక్కడ మా అక్క వాళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారనమాట కొత్తగా. చూడండి చాలా బాగుంది. ఇది స్లాప్ అయితే కాదు ఫ్రెండ్స్, రేఖ సెట్ లాగానే సింపుల్గా చేయించుకుంటున్నారు ఇల్లు. బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్నగా ఆర్డర్ వేసేసారు. లోపలికి వచ్చాము. ఇది కిచెన్లో మొత్తం ఇలా సెట్లు పోసేసారు. చిన్న కిటికీ పెట్టుకున్నారు. బాగుంది. సింకు, హాలు బాగుంది కదా. టీవీ పెట్టుకోవడానికి అట్లా చక్కగా అన్నీ ఇలా డిజైన్ చేసుకోవడానికి చిన్న సెల్ఫ్లాగా పెట్టుకున్నారు. ఇది బెడ్రూమ్. ఇది వచ్చేసి చూడండి బెడ్రూమ్ ఎలా ఉందో, బాగుంది. పెద్దగా ఉంది. బీరువా వచ్చేసింది అక్కడ. అక్కడ బట్టలు పెట్టుకోవడం సెల్ఫ్. ఇది కిటికీ. ఈ కిటికీలో నుంచి మనం చూస్తే ఇది చక్కగా ఈ పొలాలు ఎంత బాగుంది. ఇలాంటి వాతావరణంలో ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఎండకి గాలికి ఇలా చక్కగా పని చేసుకుంటూ ఉంటే హాయిగా అనిపిస్తుంటుంది కదా. ఇంకా ఊరి కోసేసారు ఊరంతా కూడా. చాలా బాగుంది.